తన బోధనలో ఎన్నో సామాజిక కార్యక్రమాలతో భక్తుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించిన సత్యసాయి ప్రపంచానికి స్ఫూర్తి ప్రదాత అని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలో సత్యసాయి సద్జయంతి వేడుకలు ఆదివారం అంగరంగ వైభవంగా జరిగాయి. హిల్వ్యూ స్టేడియంలో జరిగిన వేడుకలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, ఏపీ ఐటీ విద్యాశాఖల మంత్రి లోకేష్, తమిళనాడు మంత్రి శేఖర్ బాబు, మేఘాలయ, ఉత్తరాఖండ్ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ సోమన్ సేన్, జస్టిస్ గురునాథన్ నరేంద్ర, సత్యసాయి సంస్థల జాతీయ అధ్యక్షుడు నిమిష్ పాండే, ట్రస్టుల సభ్యులు కె చక్రవర్తి, ఎస్ నాగానంద్, జస్టిస్ రామసుబ్రహ్మణ్యం తదితరులు హాజరయ్యారు. ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. 64-65 మధ్య తన అత్త పుట్టపర్తికి వచ్చి 15 రోజులు ఉండి బాబా ఆశీస్సులు తీసుకున్నారని గుర్తు చేసుకున్నారు. శాంతి, ప్రేమ, నిస్వార్థ సేవలకు ప్రతిరూపం బాబా. అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు, ఎప్పుడూ సాయం చేయి, ఎవరిని నొప్పించకు వంటి బోధనలు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిని ప్రభావితం చేశాయి. ఓ తమిళ కవి చెప్పినట్టు ఇతరుల కోసం జీవించే జీవితం మాత్రమే నిజమైన ఆధ్యాత్మికత. దీన్ని అక్షరాల బాబా ఆచరించి చూపారన్నటువంటి ఉపన్యాసాన్ని హైలైట్ చేశారు. నేడు 53వ చీఫ్ జస్టిస్గా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం. సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా సోమవారం జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం చేయబోతున్నారు. 2027 ఫిబ్రవరి 9 వరకు ఆయన పదవిలో కొనసాగనున్నారు. సిజేఐగా బాధ్యతలు చేపట్టబోతున్నటువంటి తొలి హర్యానా వాసిగా జస్టిస్ సూర్యకాంత్ రికార్డు సృష్టించబోతున్నారు. ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ బిఆర్ గవాయ్ పదవీకాలం ఆదివారంతో ముగిసింది. జస్టిస్ సూర్యకాంత్ 1962 ఫిబ్రవరి 10న హర్యానాలోని హిస్సార్ జిల్లాలో జన్మించారు. 1981లో డిగ్రీ పూర్తి చేశారు. 84లో రోహ్తక్లోని మహర్షి దయానంద్ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు. అదే సంవత్సరం హిస్సార్ జిల్లా కోర్టులో న్యాయవాదిగా సాధన ప్రారంభించారు. 85లో పంజాబ్, హర్యానా హైకోర్టుకు మారారు. 2001 సీనియర్ న్యాయవాది హోదా పొందారు. 2004 జనవరి 9న పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2019 మే 24 సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. చండీగఢ్ బిల్లుపై రగడ, బగ్గుమన్న పార్టీలు, వెనక్కి తగ్గిన కేంద్రం, శీతాకాల సమావేశాలను తేబోమని ప్రకటన. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టాలని చండీగఢ్ బిల్లుపై పంజాబ్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ బిల్లు ద్వారా సమాఖ్య నిర్మాణానికి కేంద్రం దెబ్బతీస్తోందని అన్ని పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో